లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ గోపాలపూర్లో దుర్షేడి గ్రామం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసింది. సో మీ ఈ రెండు గ్రామాలలో ఏమైనా సమస్యలు గుర్తించారా? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి తీసుకొచ్చారు? మీరు గెలిచిన తర్వాత సమస్యలకు మీరు కట్టుబడి ఉంటారా? తప్పకుండా కట్టుబడి ఉంటాం. వాస్తవానికి సో మీ గోపాలపూర్ దుర్షేడ్ డివిజన్ ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు ఈ సందర్భంగా? ఏం హామీ ఇస్తున్నామంటే మా గోపాలపూర్ ప్రజలకు మీరు బెజ్జంకి శ్రీనివాస్ మీరు కాంగ్రెస్ తరఫున గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ప్రజలకు ఖచ్చితంగా నెరవేరుస్తారా? మరి తప్పకుండా నెరవేర్స్తాం. అంటే ఇప్పుడు మరి మీ డివిజన్ లో మీ 4వ డివిజన్ లో సో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తారు, టీఆర్ఎస్ బీజేపీ కూడా పోటీ చేస్తారు. వాళ్ళకు బెజ్జంకి శ్రీనివాస్ కు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? నేను బెజ్జంకి శ్రీనివాస్ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా టికెట్ ఇచ్చింది. మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా డివిజన్ ప్రజలకు నేను ఏమని కోరుకుంటున్నా అంటే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా బెజ్జంకి శ్రీనివాస్ బరిలో ఉన్నాడు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న అడిగి 10 నిమిషాలు తీసుకున్నాం. అన్న నమస్కారం. నమస్తే అన్న, ప్రచారం ఎలా జరుగుతుంది? మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు రెస్పాండ్ ఎలా వస్తుంది? అన్న చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రచారం. చాలా మంచిగా చేస్తున్నాం. 100 మంది ప్రచారం చేస్తున్నాం. ఓకే. ప్రతి సమస్య పరిష్కారం కృషి చేస్తా అని చెప్తే అందరు రెస్పాన్స్ అవుతారు. ఈ గవర్నమెంట్ లో ఇందిరా మిన్లు వచ్చినాయి, ఫ్రీ కరెంట్ వచ్చింది, 10 ఏళ్ళ నుంచి లేని రేషన్ కార్డులు వచ్చినాయి, మళ్ళా పోతే రుణమాఫీ, మళ్ళా పోతే మహిళలకు ఉచిత బస్సు. కాలేజీ పిల్లలు ఇబ్బంది పడుతుండే, పైసలు లేక ఒక రోజు కాలేజీలకు 1 రోజులు ఉండే బస్ పాసులకు పైసలు లేకుండా. అసలు ఇప్పుడు లేకుండా వాళ్ళు కాలేజీలకు పోతారు, మంచిగా పోకుండా వస్తారు. మంచిగా ఏదో పండుగలప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప కానీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ మంచి పథకాలు వేసింది. మళ్ళీ పోతే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, గ్రాంట్స్ మాఫీ చేసిర్రు. అన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు ఏమని. ఇక ఏ ప్రభుత్వం చేయలేదు, మాకు ఈ ప్రభుత్వం అన్ని చెప్తున్నాయి. మహిళలకు పెద్ద పీట వేసింది అని చెప్పి వాళ్ళే రెస్పాన్స్. మాకు అతను బిడ్డ మేము మీకే వేస్తాం ఓటు, కష్టపడతాం, వాళ్ళని వస్తావు ఎప్పుడు ప్రజలలో ఉంటావు. ఎందుకంటే నువ్వు ఒక సర్పంచ్ ఓడిపోయినా కానీ మాకు అందరికి పని చేసుకుంటా, ఆ సావుల కాడికి కానీ మళ్ళీ పోతే మన హాస్పిటల్ కానీ ఏ పని పడ్డా కానీ ముందుండి సీను అంటే ఉరికత్తాడు అనే దాని మీద అందరికీ తెలుసు. నేను అందరి డోర్ టు డోర్ దుర్షేడు గోపాలపూర్ ప్రజలకు మళ్ళీ పోతే చిన్న తరగతి నుంచి పెడితే దొరల దాకా సీన్ అనే వ్యక్తి పరిచయం. ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్స్ సేవలు చేస్తే నా పేరు వచ్చింది. నేను ఎప్పుడో 70లో బొంబాయిలో పుట్టి పెరిగినని. నేను 83లో మా నాన్న చనిపోతే వచ్చి ఇక్కడ గోపాలపూర్లో స్థిరపడి ఉన్నాం. అంటే ప్రాపర్ ఇక్కడనే, నేను పుట్టడు అక్కడ పుట్టినా కాబట్టి ఇక్కడ నాకు పరిచయాల సంబంధాలు మంచిగా ఏర్పడి నేను దుర్షేడ్లా గోపాలపూర్లా అందరితో రోడ్డు మీద ఏ సమస్య ఉన్నా పరిష్కరించే, సమస్యలు పెంచకుండా కాంప్రమైజ్ చేసుకుంటా అందరు ప్రజలలో చూసుకోకపోతే అందరు అన్న తమ్మి అనే మాటలే ఉంటాయి. కానీ అయ్యో సీను గిడి తక్కువడు ఈయన విలువ ప్రతిదానికి ప్రతి ఫంక్షన్ కు అందరు పటేళ్ళు కానీ ఎవరు కానీ నన్ను పిలుస్తూ ఉంటారు. అన్నిటికీ అటెండ్ అవుతా, నాకు వీలు దోషంతా. ఇప్పుడు మీ గోపాలపూర్ లో దుర్షేడి గ్రామం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసింది. సో మీ ఈ రెండు గ్రామాలలో ఏమైనా సమస్యలు గుర్తించారా? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి తీసుకొచ్చారు? మీరు గెలిచిన తర్వాత సమస్యలకు మీరు కట్టుబడి ఉంటారా? మరి తప్పకుండా కట్టుబడి ఉంటాం. వాస్తవానికి కొన్ని చిన్న పొరపాట్ల ద్వారా ఇందిరా మిన్లకు చిన్న ఏదైనా అక్షర మిస్టేక్ అయితే అది దగ్గర నుండి నేనే పోతున్నా. ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే వస్తుందా మెటీరియల్ పైసలు అంత పరిస్థితి నేను తీసుకొచ్చి వేయిస్తున్నా. మళ్ళీ పోతే బయట ఎక్కువ తీసుకుంటే మా వాళ్ళు మా గోపాల్పూర్ అన్ని కాంట్రాక్ట్ ఒక్కోలకి అప్పచెప్పి బయట 19,000 20,000 నాటి సైట్కను 18,000 ఇట్లా డిస్కౌంట్ అక్కడనే ఉండి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి మెటీరియల్ వేయించుకుంటూ పైసలు ఇవ్వాలి రేపటి వాళ్ళతో ఇప్పించుకుంటూ నేను ముందుకు పోతున్నా. అందరు నాకు ఆదరించి ఇసుక కావాలన్నా కానీ అప్పటిదాకా తెప్పించి వాళ్ళకు ప్రతి ఇంటికి నేను పోయి అందరికి కలుసుకుంటా, అందరి అడ్జస్ట్మెంట్ సమస్య చెప్తే నేను వార్డ్ ఆఫీసర్ల దగ్గరికి మళ్ళీ పోతే ఆఫీసర్ల దగ్గరికి మేము మంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకుపోయి మేము అవి కొన్ని చిన్న తప్పులున్నా కానీ ఇందిరా మిల్లకు బిల్లులు ఆల్రెడీ ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్స్ తో పడ్డాయి, కొన్ని స్లాబ్ పడ్డాయి, కొన్ని చిన్న మిస్టేకులు ఉన్నాయి. కొంతమంది డబ్బులు లేకపోతే ఏమని చెప్పినామంటే మీరు డబ్బు లేక అప్పు చేసుకోక ఉన్నా కానీ పిల్లలు లేకుండా ఇల్లు కట్టుకున్నా 7 లక్షల రూపాయల గుత్త మేస్త్రీలు కట్టిస్తుంది. ఇంట్లోకి 2 లక్షలు పెట్టుకుంటే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. 2 లక్షలు మనకు అవుతుంది, మంచిగా పక్కా ఇల్లు అవుతుంది. మళ్ళీ పోతే ఏంటంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే మున్సిపల్ 1,20,000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఫ్రీగా గవర్నమెంట్
ఆ పర్మిషన్స్ తో ఫ్రీగా ఇస్తుంది, కరెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఓకే. జనాలకు అందరికి గవర్నమెంట్ చాలా నమ్మకం ఉండి ఏ గవర్నమెంట్ చేయలేదు, మాకు ఈ గవర్నమెంట్ మంచిగా చేసిందనే భావనలు అందరు ఉన్నారు. ప్రతి ఇంటికి పోతున్నాం, అయ్యా మాకు సన్న బియ్యం ఇస్తారు, మా రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఎక్కువ 10 నుంచి పెండిలు అయినాయని మా పేరు మారలేదు, ఇప్పుడు అన్ని సెట్ అయిపోయినాయి, మంచిగా ఉన్నాయి రేషన్ కార్డులు. 10 ఏళ్ళ మేము చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏ ప్రభుత్వంలో చేయలేదు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మీ గోపాల్పూర్ ఈ వీడియో మీరు మాట్లాడుతున్నది ప్రతి ఒక్కరు మీ డివిజన్ ప్రజలు తప్పకుండా చూస్తారు. సో మీ గోపాల్పూర్ దుర్షెడ్ డివిజన్ ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు ఈ సందర్భంగా? ఏం హామీ ఇస్తున్నామంటే మా గోపాల్పూర్ ప్రజలకు డ్రైనేజీలు కానీ, మన రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, లేని కాడ ఎక్కడ లేకున్నా సీసీ రోడ్లు కానీ అవి చేయించే బాధ్యత నాది. ఆల్రెడీ నేషనల్ హైవే రాజీవ్ రహదారికి రెండు వైపులా డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అది బాగా ఇబ్బంది ఉండి ఆ రోడ్డు స్కిడ్ అయి అడ్డం పడతా ఉన్నారు. ఆ 2 దిక్కుల మురికి నీరు పోతా ఉన్నాయి కాబట్టి 2 దిక్కులు టెండర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతేనే అధికారులతో మాట్లాడి ఆ రోడ్డు మనం వేయిస్తాం, మన డ్రైనేజ్ కట్టిస్తాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ పోతే ఇప్పుడు బుడిగ జంగల ఈ మొత్తం బుడిగల నుంచి గవర్నర్ వాడదాకా ఇదంతా మొత్తం దశమందం అని అంటారు. ఈ ల్యాండ్ ఆ ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు పడతా ఉండే, మోరు లేకుండే. ఇప్పుడు మొన్న మోరీ శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తుంది. ఇడికెళ్ళ ఇరుకుల వాగులో కనిపిస్తారు, అవి వర్క్ నడుస్తూనే ఉన్నది. మళ్ళీ పోతే బుడిగ జంగల కాలిన సుధా దాదాపు 20-30 నుంచి సీసీ రోడ్లు వెళ్ళి సీసీ రోడ్డు గల్లికని వాళ్ళకు ఇందిరా మిల్లు లేవు. చాలా మంది గుడిసెలలో ఉంటారు. వాళ్ళతో ఇప్పుడు మేము గెలిచిన తర్వాత వెంటనే మేము ఇందిరా మిల్లు అందరికి ఇందిరా మిల్లు ఒకవేళ జాగలేని వస్తే గవర్నమెంట్ మొన్నే ప్రకటించారు. ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమని మాట్లాడారంటే లేని వాళ్ళకు 72 గదాల భూమి ఇచ్చుకుంటూ ఇందిరా మిల్లు కట్టిస్తా అనే మాట ఇచ్చారు. అది పక్కా అమలు చేయిస్తాం. ఈ గవర్నమెంట్ లో అన్ని అమలు అవుతున్నాయి. ఇందిరమ్మ చీరలు వస్తున్నాయి మంచి వాళ్ళు కట్టుకొని ఫంక్షన్లకు పోతున్నారు. ఇంత ముందు ఇచ్చిన ప్రభుత్వంలో ఆ చీరలకి, ఆ చెట్లకే పరిమితం అయిపోయినాయి, మన పిట్టలకే పరిమితం అయిపోయినాయి తప్ప ఈ బెదురుకే పరిమితం అయింది తప్ప ఆ కట్టుకొని ఉపయోగపడలేదు. ఇప్పుడైతే ఫంక్షన్లకు పోతున్నారు, మంచిగా ఉన్నాయి అంటారు. మేము ఆడేది ఇక సిటీ కాబట్టి ఇక ఆడ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతేనే ఉగాది వరకు నెక్స్ట్ మంత్ లో మనకు సిటీలో సుతా ఇస్తారు. అట్లేం లేదు, గవర్నమెంట్ అన్ని హామీలు అన్ని చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే 2500 హామీ సుతా ఇస్తారు. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ సుతా చేసినట్టు ఏ గవర్నమెంట్ చేసారు? ప్రతి రైతుకు రుణమాఫీ ఇచ్చారు గవర్నమెంట్. పోతే కొంతమంది పెన్షన్ రాలేదు, మాకు పెన్షన్ రాలేదంటే నేను ఏమంటున్నాంటే పెన్షన్ ఏదైనా చిన్న తప్పులుంటే అవి చేసి ఇప్పుడు మా దృష్టికి తీసుకురాలి, మేము చేస్తాము, ఇప్పిస్తాం. ఈ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది, ఇంకా రాయబోయే 5 ఏళ్ళు వస్తుందా ఈ ప్రభుత్వం. ఎందుకంటే 6 గ్యారెంట్లు అన్ని అమలైనట్లే. మళ్ళీ పోతే ఆ సిలిండర్ వస్తుందా 500 బోనస్ పడుతుంది చాలా మందికి. అట్లా ఇబ్బంది ఏం లేకుండా మేము ప్రజలకు సేవ చేస్తాం. వెన్నంటుంటాం గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఇవి కానీ, వికలాంగుల పింఛన్లు కానీ ఏదైనా తప్పులు చేసిన నోటిస్తా మాడిఫై చేయించుకొని వాళ్ళతో అధికారులతో మాట్లాడి అలా అర్హులైన వాళ్ళందరికీ ఇప్పిస్తాం. ఇందిరా మిల్లు లేని వాళ్ళు వస్తుందా కొంతమంది డబ్బు లేవు, పిల్లర్లు వేస్తే ఇంకో 10 లక్షలు ఎక్కువ అయితే అంటే అట్లా కాకుండా సుతా పిల్లర్ లేకుండా సుతా కట్టుకుంటే సుతా గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే మా ఊళ్ళో ఒక అయ్యగారు మా దగ్గర ల్యాండ్ నే కట్టుకుంటుడు 7 లక్షల గుత్తతో మీటర్లతో కట్టిస్తుండు మేస్త్రీలు. అట్లా అవకాశం లేదు. చిన్న ఫ్యామిలీ ఉంటుంది, మీరు వేసుకోవడం అవసరం లేకపోతే ఇట్లా సుతా కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎక్కడో ఇదివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. గోపాల్పూర్ లో మాకు ఏంటంటే శ్మశాన వాటిక కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ స్నానాల ఘట్టానికి ఈ ప్రభుత్వం వచ్చినాకనే నిధులు శాంక్షన్ కాంపౌండ్, నల్లలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ కాకినాడ కాడ ఉంటాయి కదా, ఆడ కాకినాడ లేవల్ చేసి చేసుకోడు, ఎవరిని చనిపోయినప్పుడు ఆడ లేవల్ చేసి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టి శ్మశాన వాటికను మంచిగా కట్టించి ఇబ్బంది లేకుండా మేము చేస్తాం, దానికి ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఓపెన్ జిమ్ దుర్షెడ్ లో ఓపెన్ జిమ్ లో వచ్చినాయి 5 లక్షలతో. ఐమాక్స్ వచ్చింది పోషమ్మ గుడి దగ్గర, బంగారు పోషమ్మ గుడి దగ్గర ఐమాక్స్ వచ్చింది. మళ్ళీ పోతే ఏంటంటే ఇప్పుడు డ్రైనేజ్ ఇక్కడ నుంచి ఇరుకుల దాకా డ్రైనేజ్ దాదాపు ఈ ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. వాటర్ ఇరువైపులా
వాటర్ వచ్చినప్పుడు ఫ్లో వచ్చి మొత్తం ఇప్పుడు గజాల కాలనీ ఇటున్న కాలనీ మొత్తం మునిగిపోయి వాటర్ జామ్ అయితే జేసీబీలు పెట్టి రేవుడు తవ్వేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన వర్క్ వచ్చింది, వర్క్ నడుస్తా ఉన్నది. అంటే ఇప్పుడు చాలా మంది ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇస్తారు. సరే, మీరు బెజ్జంకి శ్రీనివాస్ మీరు కాంగ్రెస్ తరఫున గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ప్రజలకు ఖచ్చితంగా నెరవేరుస్తారా? మరి తప్పకుండా నెరవేర్స్తాం. ఏ టైం ఫోన్ చేసినా 5 అందుబాటులో ఉంటాం. అడిగే అర్హత ఉన్నది ఓటేసిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం. ప్రజలలో ఉంటాం, ప్రజల్లో మేము అమేకమై కొట్లాడి నిధులు తీసుకొస్తాం. ఇంకా మాకు మనం గెలిపిస్తే మనం కొట్లాడికి హక్కు ఉంటది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మనకు నిధులు వస్తాయి. ఇంకా 10 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. అంటే ఇప్పుడు మరి మీ డివిజన్ లో, మీ 4వ డివిజన్ లో సో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు, టిఆర్ఎస్ బీజేపీ కూడా పోటీ చేస్తారు. వాళ్ళకు బెజ్జంకి శ్రీనివాస్ కు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? నేను బెజ్జంకి శ్రీనివాస్ అని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా టికెట్ ఇచ్చింది. ఎందుకంటే 2 ఏళ్ల సంబంధం ప్రజలలో ఉండే వ్యక్తి అనే వ్యక్తి అని నమ్మకంగా నాకు పార్టీ ఇచ్చింది, టికెట్ ఇచ్చింది. అట్లానే ఇప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళు సుధా నాకు టికెట్ రావద్దని ఎంతో చేసినా నాకు టికెట్ నమ్మి ఇచ్చింది. ఎందుకంటే గెలిచే సత్తా ఉంది, ప్రజలలో అమాయకంగా ఉంటాడు కాబట్టి శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే గెలుస్తానని నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన ఇంతకుముందు సర్పంచ్ చేసిన మా డీలరు బెజ్జంకి అంజయ్య సర్పంచ్, ఆయన డీలరు. ఎందుకంటే ఇదివరకే సమస్యలు పట్టించుకోలేదు. ఎవరికైనా పోలీస్ స్టేషన్కి అయినా కానీ ఏదైనా ఇబ్బంది పడ్డా కానీ ప్రతి సమస్య నేను దగ్గరుండి పోయి చేసిన. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉన్నప్పుడు సర్పంచ్ నేను చేసిన, ఓడిపోయినా కానీ నేను ప్రజల నుండి చేసిన. మళ్ళీ పోతే డీలర్షిప్ బియ్యం ఇచ్చుకుంటూ 15 రోజుల దాకా రాడు, ఏ పంచాయతీకి రాడు. జనం అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తంబేయాలి, అక్కడనే ఉండాలంటే ఎవడన్నా మబ్బులు అవసరం పడతా 5 గంటలకు. ఎట్లా అంటే నేను లేచి ఉరుకుతా అంగేసుకొని, ఆయనకు అట్లా కాదు కదా. ఏంటంటే ఇప్పుడు ఆయన డీలర్, ఒక గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాడు, ఆయన కండిషన్లు ఆయనకు ఉంటాయి. ప్రజలకు రావాలంటే ఆ పని చూసుకొని రావాలంటే ఇక్కడ మనకు సమస్యలు తీరాయి. మళ్ళీ పోతే గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. ఏదో ఊళ్ళే నేనా అనే లెక్కల్లో తప్ప కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి అందరు ఆదరిస్తారు, అభిమానిస్తారు. వాస్తవానికి మా ఊళ్ళే సాయం రాజే కాంగ్రెస్ పార్టీ జెండాని ఆయన శిష్యుని నేను. మా తిరుపతి అన్న సాయం రాజే గారి కొడుకు, ఆయన దీవెనతో మా టికెట్ తెచ్చుకున్నాం. వాస్తవానికి మాకు ఊళ్ళో 70 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తే ఆయన 1 ఎకరం కాదు, 1 గుంట ఆశించకుండా దళితులకు ఇప్పించాడు భూమి, పట్టాలు ఇప్పించిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కోటరాసులు కట్టించిండు, ల్యాండ్ ఇచ్చుకుంటా. సర్పంచ్ సాబు సేవలు మా ఊరికి చాలా చేసిండు. అంటే ఇప్పుడు మీ గోపాల్పూర్ గురిషెడ్ గ్రామం మున్సిపాలిటీ కలవకుందు గ్రామంగా ఉంది కదా, సో మీరు అప్పుడు సర్పంచ్ గా పోటీ చేసి సరే ఇప్పుడు ఆ సానుభూతి మీకు వర్తిస్తుంది సార్. తప్పకుండా అందరు పోతే బిడ్డ ఒకసారి ఓడిపోయినా నువ్వు మాతో ఉన్నావు, మాతో ఉన్నావు, దేనికైనా వచ్చినావు, మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చినావు, మా కలిసిపోయినావు. మళ్ళీ ఆయన గెలిచినా కానీ ప్రధానికైనా గెలిచినా వచ్చిన ఆయనతో పాటు ఏ సమస్యకు నేను ఎక్కడ గానీ కాంప్లికేటెడ్ చేయలే. పీరియడ్ లో ఇది చేద్దామంటే చేద్దాం పరి మన డెవలప్మెంట్ గానీ పోయినా తప్ప డెవలప్మెంట్ కోరుకుంటున్నాం, మనం వ్యతిరేకం కోరుకుంటలేము ఎవరే గానీ. సరే ప్రజల్లో ఆయన తీర్పిచ్చి ఆయన గెలిచిండు, నేను ఓడిపోయినా కానీ ఆయన కానీ నేను ప్రజల్లోనే పోయి పని చేసుకుంటూ వచ్చినా, నేను ఎవరితో వ్యతిరేకం చేయలేదు. ఏ సమస్యను కానీ నేను పేపర్ ఎక్కించడు ఇట్లా చేసిన భాషలో చేయలేదు. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా డివిజన్ ప్రజలకు నేను ఏమని కోరుకుంటున్నా అంటే, ఒక్కసారి అవకాశం ఇయ్యి. నేను మీతోనే పాటు ఇంతకు ముందు ఎట్లుండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండి ప్రజలలో ఉండి నేను మీతోనే వచ్చి మీ సమస్యలని తోడై ఉండి మేము మీకు మీ నాయకుడిని ముందునే ఉండి మీ సమస్యలని చేయగలుగుతాను. ఓకే, సో చూసారా మొత్తానికైతే, ఎందుకంటే సర్పంచ్ గా అంతకు ముందు పోటీ చేసిండు, కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిండు, అయినా కూడా ప్రజలలో ఉండి అన్ని వాళ్ళకు చేదోడు వాదడుగా ఉన్నాడు, ప్రతి సమస్య కూడా ముందున్నాడు. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇస్తే ప్రజలందరి వాళ్ళని ప్రజల మధ్య ఉంటా, ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటా, ఏవైతే నేను హామీలు ఇచ్చినో ఆ హామీల కట్టుబడి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారని కూడా హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు 4వ డివిజన్ లో ఇటు 3 పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ప్రజల నానుడు ఎటువైపు ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక బాబు మరి మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకుంటుండు, బాబు నాటి కూడా తెలుసుకుందాం. బాబు నమస్తే. ఇప్పుడు మీ డివిజన్ లో చాలా మంది పోటీ చేస్తారు కదా, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న అధికారానికి వచ్చేస్తాం, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎత్తాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది కదా, వాళ్ళకి ఎత్తాం. ఎందుకోసం ఓటేస్తారు? ఎందుకోసం అంటే ఆయన ఇప్పుడు భూములు అన్ని పెండింగ్ పడ్డాయని రేవంత్ రెడ్డి క్లియర్ చేస్తా అన్నాడు, మాట ఇచ్చిండు. అందుకొరకు మేము చేస్తాం. బెజ్జంకి శ్రీనివాస్ అందరికి అందుబాటులో ఉంటాడు? మీకు అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు.
అందరికి అందుబాటులో ఉంటుంది. ఇంకేం హామీ ఏమైనా మంచి వ్యక్తి ఆయన మంచి వ్యక్తే. మళ్ళీ పోతే మాకు రేవంత్ రెడ్డి ఇండ్ల అడుగు భూములు కానీ వ్యవసాయం భూములు కానీ పెండింగ్ ఉండే అన్ని క్లియర్ చేస్తా అని మాట ఇచ్చిండు, చెప్పిండు. అవి మాకు క్లియర్ కావాలి, మాకు ఎలాంటి భూముల కాడ ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలి. మీ బెజ్జంకి శ్రీనివాస్ మీకు అన్ని చేపిస్తానట, మరి చెప్తా అన్నాడు, ఇక అందుబాటులో ఉన్నాడు కదా. ఎవరు కొట్టేస్తారు? మేము బెజ్జంకి శ్రీనివాస్కు వేస్తాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు సర్పంచ్గా చేసి ఓడిపోయింది కాబట్టి మేము మళ్ళీ ఈసారి మా ప్రజలలో తీసుకొస్తాం అనుకుంటున్నాం. చాలా నైస్ మనిషి, ప్రజల అందరితో కలిసి ఉంటాడు, అందుకే మేము కావాలనుకుంటున్నాం. చూసారా, మొత్తానికైతే డివిజన్ లో ఎవరిని అడిగినా కూడా బెజ్జంకి శ్రీనివాస్ కి ఓటేసి కాంగ్రెస్ ను గెలిపిస్తామని కూడా ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు. భారీ మెజార్టీతో కూడా బెజ్జంకి శ్రీనివాస్ గెలవబోతున్నట్టు కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఈ డివిజన్ లో. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, 4వ డివిజన్.